ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మృత్యుఘోష చేస్తోంది. అగ్రరాజ్యాల ఆంక్షలు, దాడుల వికృత రూపం ఆ దేశాన్ని కోలుకోలేని దెబ్బతీశాయి. చమురు బావుల దేశంలో ఇప్పుడు నిత్యావసరాల కోసం యుద్ధం జరుగుతోంది. ఒకప్పుడు గర్జించిన రియాల్ విలువ ఇప్పుడు కాగితం ముక్కతో సమానమైంది. ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకటంతో సామాన్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా డెత్ స్పైరల్లోకి జారిపోయిందో ఇప్పుడు చూద్దాం. వినాశనం ముంగిట పర్షియన్ సామ్రాజ్యం వణుకుతోంది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు, వెంటాడుతున్న ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచాయి. 2026 యుద్ధ మేఘాల మధ్య ఆ దేశ జీడీపీ ఏకంగా 10% మేర కుంగిపోయింది. ఒకప్పుడు డాలర్తో పోటీపడ్డ రియాల్ ఇప్పుడు పాతాళానికి పడిపోయింది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా 1,50,000 తోమన్లకు చేరింది. కరెన్సీ విలువ మంచులా కరిగిపోతుంటే ప్రజల పొదుపు మొత్తాలు ఆవిరైపోతున్నాయి. ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 68% పైగా నమోదయింది. నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలను తాకుతున్నాయి. ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం 112% చేరడంతో సామాన్యుడి కంచంలో అన్నం మృగ్యమవుతోంది. వంట నూనె ధరలు 200% పెరిగాయి. మందులు దొరకక, తిండి లేక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పరిశ్రమల పరిస్థితి మరింత దయనీయం. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ స్టీల్, పెట్రోకెమికల్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయి. రవాణా వ్యవస్థ చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి. ఆకలి కేకలు ఇప్పుడు ఆగ్రహంగా మారుతున్నాయి. ప్రభుత్వం యుద్ధంపై దృష్టి పెడుతుంటే ప్రజలు బతుకు పోరాటం చేస్తున్నారు. ఈ ఆర్థిక మృత్యు వలయం నుంచి ఇరాన్ బయటపడుతుందా, లేక చరిత్రలో అతిపెద్ద ఆర్థిక పతనానికి సాక్షిగా నిలుస్తుందో వేచి చూడాలి.